ఈరోజు మీకు ఆకుకూరండి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. పాలకూర, మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ మొత్తం కలిపి నాకు 50 రూపీస్ పన్నాయండి. మీ సైడ్ ఆకుకూర రేట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సరేనా? క్లీన్ చేసుకొని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఎంత లేదన్నా 1 వీక్ పాటు ఉంటుందండి. ఒకసారి తెచ్చి అంత క్లీన్ చేసి మనం నీట్గా స్టోర్ చేసుకుంటే 1 వీక్ ఉంటుంది. ఫస్ట్ ఇలా మంచివన్నీ తీసేసుకొని మంచివన్నీ తీసేసుకొని ఇలా మన ఆకుకూరకి ఎంత అయితే సన్నగా చేసుకుంటామో అంత సన్నగా చేసుకొని వాటర్లోకి వేసి కడిగేయండి. ఓకే, ఏమి అమ్మ ఆకుకూరది కానీ చూపించాలా అని అనుకుంటుంటారా? చూపించాలండి, ఎందుకంటే మన సైడ్ పల్లెటూర్లలో తక్కువ రేట్కి దొరుకుతుంది. కానీ వేరే ఊర్లలో ఎక్కువ రేట్కి దొరుకుతుందండి. పొందాకి తీసి పెట్టుకొని చేసుకోలేరు కదా, అందుకని దొరికినప్పుడు తీసుకొని ఇట్లా స్టోరేజ్ తక్కువలో దొరికినప్పుడు తీసుకొని ఇలా స్టోరేజ్ చేసుకోండి. ఆకుకూరలు కానీ ఒక్కోసారి కట్ట 10 రూపాయలు 15 రూపాయలు అట్లా అమ్ముతారండి. అందుకని ఇలా తక్కువలో దొరికినప్పుడు తీసుకొని స్టోరేజ్ చేసుకోండి. ఇలా బాగా మంచి ఆకులు తీసేసుకోండి, బాగలేనివన్నీ తీసేయండి. మా సైడ్ అయితే ఆకుకూర 3 కట్టలు వచ్చేసి 10 రూపాయలండి. ఏమన్నా తీసుకోవచ్చు. పుదీనా, మెంతాకు కానీ, కొత్తిమీర, మెంతాకు, పలకలాకు కానీ అట్లా 3 ఏమన్నా తీసుకోవచ్చు. 3 కలిపి 10 రూపాయలు, 10 రూపీస్. ఓకే, బాగా మంచిగా చూసి తెచ్చుకోండి. మా ఆయన చెప్పినాను తీసురా అని చెప్పి తెచ్చినాడు అనమాట. ఇవి తెచ్చి సుమారు 2 డేస్ అయ్యిందండి. 2 డేస్ నుంచి ఫ్రిడ్జ్లోనే ఉంది. వీడియో చేద్దాము అని చెప్పి అట్లే పెట్టినాను. చిన్న పిల్లలు ఉన్నారండి, ఇద్దరు, వాళ్ళని పట్టుకొని చేసుకోవాలి కదా, కొంచెం కష్టం అవుతుంది. ఇట్లా ఎవరు లేకున్నప్పుడు వీలు చూసి చేసుకోవాలన్నమాట. పండబెట్టి వాడిని స్కూల్ పంపించి చేసుకోవాలా. ఇది వచ్చేసి తోటాకండి. పలకలాకులో సపరేట్ వచ్చిందనమాట. దాంట్లోనే కొంచెము ఇదిగా వేసుకోవచ్చు, మంచిదే. కొంతమంది తోటాకు పప్పు చేసుకొని తింటారు కదా, బాగుంటుంది అనమాట. మెంతాకు దీన్ని ఏం లేదండి, ఇట్లా పట్టుకొని ఒకటొకటి తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా పోసేసుకోండి, సరిపోతుంది. అంతే. దీంట్లో ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దీంట్లో ఇట్లా పాసిపోయినవి కానీ ఉంటాయండి, అవి తీసేసుకోండి. ఆకుకూరలో ఎంత గలీజ్ వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి. ఇది కానీ అంతే, సేమ్ ప్రాసెసే. కొత్తిమీరలో అయితే చాలా మన్ను ఉంటుందండి, ఎందుకంటే ఏర్లతో సహా పెరిగింటారు కదా, అందుకు. ఇలా ఒకటొకటి తీసేసుకోండి.
ఇందులో తిక్కగడ్డిగానే ఉంటుంది అనమాట. ₹5. కొత్తిమీర మీ సైడ్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి. పుదీనా ఇది వాడి అట్లా పెట్టేసినాను, దీనికి ఇట్లా వాడమకం పట్టిపోయింది. కరివేపాకు ఇది వచ్చేసి ₹10ది. మరి మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి మీ సైడ్ ఎంత ఉందో. ఇవ్వండి కరివేపాకువి, ఇవి ఏంటి ఉంటాయి కదా, ఇవ్వండి కరివేపాకు ఏంటి ఉంటాయి కదా, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు దీనిలోని ఉడికిచ్చి, దీంట్లో కొన్ని ధనియాలు ఇవి ఉడికిచ్చి ఒక టీ గ్లాస్ అంతా తాగి బాగా వాకింగ్ చేయండి. బేబీ బాగా తిరుగుతుంది. ఏమన్నా అట్లా సైడ్స్కి అంటే ఈ సైడ్స్కి ఏమన్నా పట్టుకునేటివి అట్లా ఉంటాయి కదా, అవన్నీ రిలీఫ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే నేను తాగినానండి, నాకు పెద్దోళ్ళు చెప్తున్నారు, నేను తాగినాను, అందుకే మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి బాక్స్లు అండి, ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ బాక్స్లో వేసుకోండి. న్యూస్ పేపర్స్ కానీ టిష్యూ పేపర్స్ కానీ అవి బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక దాంట్లో 2 పేపర్స్ తీసుకోండి. ఇది ముందుది కరివేపాకు. ఆల్మోస్ట్ ఇది వేసుకొని 3 వీక్స్ అవుతుంది, చూడండి ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఇట్లా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇంకో 2-3 టైమ్స్ మనకు పనికొస్తుంది. ఆ కరివేపాకు కానీ నేను సేమ్ ఈ ప్రాసెస్లోనే స్టోర్ చేసుకున్నానండి. వచ్చేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మెంతాకు ఆరేసుకోండి, ఇట్లా ఫ్యాన్ వేసి ఫ్యాన్ గాలికి ఆరేసుకోండి. ఇది వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి కొత్తిమీర. ఓకే, ఇది వచ్చేసి పలకనాకు.
ఇట్లా తడి లేకుండా ఆరేసుకోండి, వాటర్ లేకోకుండా. ఇది వచ్చేసి పుదీనా. బాక్స్లో వేసి స్టోర్ చేసుకుందాము. ఈ టిష్యూస్ ఏంటికి వేసినాను కింద అని అంటే, దీంట్లోకి ఏమన్నా తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా పేపర్లు పీల్చుకుంటాయి అన్నమాట, అందుకని. ఓకే, చూడండి ఇలా తడి లేకోకుండా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. ఇట్లా ఇదిలించుకోండి, ఆడన్నా తేమున్నా కానీ వచ్చేస్తుంది. కొత్తిమీర, ఓకే. వచ్చేసి పలకలాకండి. రెండు కట్టలు పలకలాకు చూడండి ఎంత అయ్యిందో. ఇది ఇంకో కొంచెం తక్కువేనండి, ఇంకా ఎక్కువ వస్తుంది. ఈసారి ఏమో మా ఆయన కొంచెం తక్కువే తెచ్చినాడు. మెంతాకు. రోజు ఆకుకూరలు తింటూ ఉండండి, ఆకుకూరలలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా ఓసారి తెచ్చుకొని స్టోర్ చేసుకోండి, ఇట్లా 1 వీక్ వరకు వస్తుంది. వీక్లీ వన్స్ తెచ్చుకుంటే అయిపోయా, రోజు తీసుకునే పనిలేదు. ఇది వచ్చేసి పుదీనా, దీన్ని వేరే బాక్స్లోకి వేస్తాను. ఓకే అండి, నాకైతే 4 బాక్సెస్ అయినాయి ఆకుకూర. ఇట్లా తెచ్చుకొని స్టోర్ చేసుకోండి, వీక్లీ వన్స్ తెచ్చుకోండి. 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాక్స్లో వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో వేసి స్టోరేజ్ చేసేసుకోండి, 1 వీక్ వరకు వస్తుంది.